గాయస్ తమ్ముడు అయితే వచ్చాడు. మనం 10 గింజలకు అయితే పోతాం ఇప్పుడు. 10 గింజలు అయితే ఉంటాం. ముద్దలు అయితే పుల్లలు అయితే లేట్ అయితే తొందరగా పోతాను. 10 గింజలకు అయితే పోతాను. అయితే కట్కూరు అన్నది వైష్ణవి ఫర్టిలైజర్ షాపు. అన్న దగ్గరనైతే మనకు 10 గింజలు కావాలని చెప్పుడుతోనే తీసి పెట్టిండు అన్న మరి 7 ప్యాకెట్లు అయితే ఇచ్చిండు మనకు. అన్న మరి సూపర్ వస్తుందా అంటే సూపర్ వస్తుంది, జబర్దస్త్ వస్తుంది అన్న. నువ్వు మళ్ళీ నెక్స్ట్ సారి కూడా నా దగ్గరికి వస్తావు. అన్న దగ్గరనైతే మీరైతే చూడండి, మంచి క్వాలిటీ ఉంటాయి. మన రైతులకు సంబంధించిన అన్నీ ఉన్నాయి అన్న దగ్గర. ఇక తొందరనైతే అన్న దగ్గర నుంచి తొందరనే వచ్చిన వాళ్ళు ఎట్ అవుతుందని బైకాడికి మళ్ళీ వచ్చి ఒక సాల్ చేసిన ట్రాక్టర్తోని దుక్కి దున్నిన తర్వాత మా బాప అయితే అచ్చు తోలుతాడు. మన 2 రోజులు వర్షం పడేసరికి లేట్ అయింది. ఎప్పుడో దున్నేసి పెట్టిన సెల్క్ అంతా. కాకపోతే మళ్ళీ 2 రోజులు వాన వాడుతో అంతా గట్టిగా అయిందని అన్నారు. ఇక అందుకే అచ్చు వత్తలేదని చెప్తే ఇక అందుకే ట్రాక్టర్తో మళ్ళీ ఒక సాల్ చేసిన. ఒక 20 నిమిషాలు లేట్ అవుతుందేమో కానీ ఇక మెల్లగానే అయితే పని చేసుకున్నాం. ఇక కొంచెం పత్తికట్టే ఏరేది ఉండే, కొద్దిగా అంత ఆడాడ మళ్ళీ లేచింది నేను తుంటా అంటే. ఇక వాళ్ళనైతే మనిషికి ఒక కర్ర ఏరమంటే ఏరేసిర్రు. ఏరేసిన తర్వాత ఇక గింజలు స్టార్ట్ పెట్టారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక పత్తి గింజలు అయితే వీళ్ళు మంచిగానే పెట్టిళ్ళు. నేను కూడా ఒక లైన్ పెట్టిన. అబ్బా నడుము ఘోరంగా నొచ్చింది. నేను అడుగు నొచ్చుతో అబ్బా నాతో కాదని చెప్పిన. అయ్యా నాతో కాదని చెప్పి తట్టలేక. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్.